హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఏపీ లాస్ట్ సంబంధించి అయితే మరొకసారి ఈ డేట్స్ అయితే చేంజ్ అయితే అవ్వడం అయితే జరిగిందండి కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి. సో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో 8వ తారీఖు నుంచి అంటే నిన్నటితో పాటు అంటే 18వ తారీఖు వరకు అయితే జరిగిందండి. సో ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది ఏంటంటే రేపైతే 23వ తారీఖు వరకు అంటే 23వ తారీఖు కూడా ఏంటంటే ఏదైతే మన సర్టిఫికెట్స్ ఏదైతే అప్లోడ్ చేసామో ఆ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో మధ్య చాలామందికి అయితే కొంతమందికి నాన్ లాకల్ ఇష్యూస్ అని లేకపోతే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ అని ఇవన్నీ రావడం వల్ల డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. సో అదైతే 23వ తారీఖు వరకు అయితే ఉందండి. అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి వచ్చేసరికి సేమ్ అది కూడా ఏంటంటే ఇప్పుడు 22వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉందండి. 23వ తారీఖు ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ కనుక మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే 23వ తారీఖు వరకు అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే మోడిఫికేషన్స్ అనేవి జరిగినాయండి. 25వ తారీఖు వచ్చేసరికి ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో 26 నుంచి అయితే మనకి రిపోర్ట్ చేయాలని. సో ఇప్పుడు లేటెస్ట్ అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే ఇంకా ఇవ్వలేదండి ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి. సో అది ఇంకా పోస్ట్ పోన్ అయింది. సో అది కూడా రాగానే మీకు అయితే నేను అయితే ఇంప్లిమెంట్ చేస్తానండి. సో ఇలాంటి ఏమన్నా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరైతే నన్ను కాంటాక్ట్ చేయండి. సో నా నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.